Hello everyone, welcome back to Sadak the Achievers. So ఈ రోజు వీడియోలో we are going to talk about the MSET 2022 ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ఫస్ట్ మనకు అసలు MSET 2022 టీఎస్లో కానీ ఏపీలో కానీ సో ఎప్పుడు జరుగుతుందన్నది ఇంతవరకు అయితే అఫీషియల్ స్టేట్మెంట్ ఏం లేదు గవర్నమెంట్ నుంచి. సో తెలంగాణలో లేదు అండ్ ఏపీలో కూడా లేదు. సో బట్ ద ఎక్స్పెక్టెడ్ డేట్, సో ఫ్రమ్ ద సోర్సెస్ దట్ వీఆర్ హ్యావింగ్, సో ద ఎక్స్పెక్టెడ్ డేట్ ఫర్ MSET can be in the July 2nd week or 3rd week. సో జూలైలో ఈ ఇయర్ MSET జరగవచ్చు, జూలై 2nd or 3rd వీక్లో జరగవచ్చు. సో ఇప్పుడు ఈ మనకున్న టైంని ఈ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఇప్పటి నుంచి ఉన్న టైంని హౌ బెస్ట్ యూ కెన్ ప్లాన్ సో దట్ యూ కెన్ గెట్ ద వెరీ గుడ్ ర్యాంక్ ఇన్ ద MSET. సో మీ ఓన్గా మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ టైం టేబుల్. సో బట్ మేము ఇక్కడ లాస్ట్ 4 to 5 years నుంచి ఆల్రెడీ స్టూడెంట్స్తో ట్రావెల్ అవుతున్నాం. సో ద స్టూడెంట్స్ షేర్డ్ మెనీ ఎక్స్పీరియన్సెస్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ అన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. సో వాళ్ళు షేర్ చేసుకున్న స్ట్రగుల్స్లో నుంచి సో వీఆర్ గోయింగ్ టు గివ్ సమ్ ఇన్పుట్స్ టు యూ సో దట్ యూ కెన్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దోస్ ఇన్పుట్స్. ఓకేనా? సో ఇప్పుడు మనకి MSETకి లెట్ సపోజ్ జూలై 2nd week or 3rd వీక్లో అవుతుంది అనుకున్నాం. సో ఈ January 1st week 2nd week స్టార్ట్ అయింది కదా. సో ఇప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి టోటల్గా ఒక 6 months టైం ఉంది MSET ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. అవునా? సో ఈ 6 monthsని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన టైం, రైట్? సో టు గెట్ ఎనీ గుడ్ అడ్మిషన్ గుడ్ కాలేజ్, సో యూ షుడ్ ప్రిపేర్ వెరీ సీరియస్లీ ఫర్ ద నెక్స్ట్ 6 months. సో ఈ 6 monthsలో ఒక 1 month తీసేస్తున్నా చూడండి ఇక్కడ. ఎందుకంటే మనకి ఇంకా IPE ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఒక 15 days IPE ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఇంకొక 15 days ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి సో ఒక 1 month కంప్లీట్గా మీకు IPE సిరీస్కే వెళ్ళిపోతుంది. అవునా? సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎంత టైం మిగిలింది? ఇప్పుడు ఇంకా ఈ 5 months టైం మిగిలింది. అవునా? సో ఈ 5 months టైంని హౌ బెస్ట్ యూ కెన్ ప్లాన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ 5 months టైంని నేనేం సజెస్ట్ చేస్తానంటే మీకు, సో మీరు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ సో దేంట్లో ల్యాగ్ అవుతున్నారో చూడండి. సో మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సిలబస్ బాగానే ఉన్నారనుకోండి, సో సెకండ్ ఇయర్ సిలబస్కి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి. సో సెకండ్ ఇయర్ సిలబస్ ల్యాగ్ అవుతున్నారనుకోండి, సో సెకండ్ ఇయర్ సిలబస్ ఆల్రెడీ క్లియర్ ఉందనుకోండి, ఫస్ట్ ఇయర్కి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఓకేనా? సో ఆర్ఎల్స్ రెండిట్లో కూడా క్లియర్ లేరనుకోండి, సో అప్పుడు ఏం చేయండి, సో ఈక్వల్గా టైం డివైడ్ చేసుకోండి. ఒక 2.5 months 2.5 months ఫస్ట్ ఇయర్ సిలబస్కి, సో జనరల్గా అనుకుందాం ఒక 2.5 months సెకండ్ ఇయర్ సిలబస్కి డివైడ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక 4 factorsని మీరు మెజర్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. సో ఆ ప్రిపరేషన్లో 4 measures ఏంటంటే, ఫస్ట్ థియరీ. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా దానికి సంబంధించిన థియరీ మీకు క్లియర్ ఉందా లేదా. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన చాప్టర్స్లో థియరీ క్లియర్ ఉందా లేదా. సో దాని తర్వాత హౌ యు ఆర్ డూయింగ్ ద క్వశ్చన్ సాల్వింగ్ పార్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆర్ క్వశ్చన్ సాల్వింగ్ పార్ట్ సెకండ్ థింగ్. సో ఆ చాప్టర్స్లో లేదంటే ఆ సబ్జెక్ట్స్లో సో ఆర్ యూ ఏబుల్ టు డూ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, PYQs అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే? సో అండ్ ఫోర్త్ వన్, if you attempt the mock test related to that chapter, so how you are performing. ఆ చాప్టర్కి ఇప్పుడు ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకున్నారు, సో ఆ చాప్టర్ కంప్లీట్ అయ్యాక ఒక మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశారనుకోండి ఆ చాప్టర్కి సంబంధించి, సో దాంట్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఎప్పుడైనా కూడా ఈ 4 మెజర్స్లో ట్రాక్ చేసుకోవాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, నాట్ ఓన్లీ ఫర్ MSET, ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ JEE మెయిన్స్ కానివ్వండి, MSET కానివ్వండి, బిట్సాట్ కానివ్వండి, సో ఎనీ ఎగ్జామ్ WB JEE అయినా ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ 4 factors అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీరు థియరీ క్లియర్ ఉన్నారా, థియరీ క్లియర్ ఉంటే గో ఫర్ ద క్వశ్చన్ సాల్వింగ్. సో ఇది 2 క్లియర్ ఉంటే గో ఫర్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా? తర్వాత మాక్ టెస్ట్కి వెళ్ళండి. సో ఈ 4 factorsని మీరు ఎప్పుడు కూడా ట్రాక్ చేసుకుంటూనే ఉండాలి. క్లియర్? సో ఇప్పుడు ఈ 4 factors ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. సో అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారన్నది ఫస్ట్ యూ షుడ్ అనలైజ్ వేర్ యు ఆర్ స్టాండింగ్. కాన్సెప్ట్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా యూ షుడ్ అనలైజ్ యువర్ సెల్ఫ్. సో ఫస్ట్
అనలైజ్ యువర్ సెల్ఫ్. సో మీరు ఒక్కసారి మీ పర్ఫార్మెన్స్ని ఎలా అనలైజ్ చేసుకోవాలంటే, లెట్ సపోజ్ ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి చెప్తున్నాను, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఫిజిక్స్లో లెట్ సపోజ్ ఒక టోటల్ ఫస్ట్ ఇయర్లో 14 చాప్టర్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్లో 14 చాప్టర్స్ ఉన్నాయి ఫిజిక్స్. సో ఈ ఫస్ట్ ఇయర్ సిలబస్ తీసుకున్నాను ఫస్ట్. సో ఈ ఫస్ట్ ఇయర్ సిలబస్లో 14 చాప్టర్స్లో ఒక 6 చాప్టర్స్ మీకు క్లియర్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇంకొక 8 చాప్టర్స్ అసలు క్లియర్ లేవు, ఇంతవరకు ముట్టుకోలే ఆ చాప్టర్స్ని, ఇంతవరకు మీరు అసలు ఏం చదవలే. 6 చాప్టర్స్ క్లియర్ ఉన్నాయి, 8 చాప్టర్స్ అసలు ఏం క్లియర్ లేదు. సో ఇప్పుడు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, ఈ 6 చాప్టర్స్ని క్విక్గా రివైజ్ చేయాలి. ఈ టైంలో కొంచెం తక్కువ టైం స్పెండ్ చేసి క్విక్గా రివైజ్ చేయాలి. సో రివిజన్ అంటే ఎలా చేస్తారు? సో గో త్రూ ద టెక్స్ట్ బుక్ వన్స్. క్విక్గా మీకు ఆల్రెడీ ఆ చాప్టర్స్ తెలుసు కాబట్టి కాన్సెప్ట్ వైజ్గా టెక్స్ట్ బుక్ చదవాలి. సో టెక్స్ట్ బుక్ చదివి మేక్ యువర్ షార్ట్ నోట్స్ రాసుకొని, సో తర్వాత మీరు ఆ కాన్సెప్ట్ క్లియర్ ఉన్నారా లేదా అనేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసి చూడండి. ఈచ్ చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసి చూడండి. సో ఆ 6 చాప్టర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చేయగలుగుతున్నారనుకోండి, ఒక 80% క్వశ్చన్స్ చేయగలుగుతున్నారంటే, సో యు ఆర్ గుడ్ ఇన్ దట్ టాపిక్. ఓకేనా? సో లేదు మీరు ఒకవేళ చేయలేకపోతున్నారనుకోండి, సో యువర్ సబ్జెక్ట్ డెప్త్ ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకేనా? అంటే మీరు ఆ చాప్టర్లో మీరు అనుకున్నట్లుగా ఇంకా క్లియర్ లేరు. సో మళ్ళీ ఏం చేయాలి? యూ షుడ్ అగైన్ స్టడీ దట్ చాప్టర్ కంప్లీట్గా. సో ఇలా మీరు పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ వచ్చిన చాప్టర్స్ని. సో ఈ 8 చాప్టర్స్కి ఏం చేయాలంటే, ఇక్కడ కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. హియర్ యూ షుడ్ స్పెండ్ సమ్ మోర్ టైం, రైట్? ఎందుకంటే ఇప్పుడే బిగిన్ చేస్తున్నారు కదా 8 చాప్టర్స్ని. సో ఈ చాప్టర్స్ని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే, సో ఫస్ట్ థియరీ ప్రిపేర్ అయ్యేటప్పుడు, సో మీకున్న సోర్సెస్ నుంచి మీరు థియరీ ప్రిపేర్ అవ్వండి. కాలేజ్ నుంచి ప్రిపేర్ అవ్వండి, లేదంటే ఆల్రెడీ మా యూట్యూబ్ క్లాసెస్ రన్ అవుతున్నాయి కదా, అక్కడి నుంచి ప్రిపేర్ అవ్వండి, లేదంటే ఇంకా అదర్ సోర్స్, మీకు ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్ ద్వారా మీరు ఆ 8 చాప్టర్స్ థియరీ క్లియర్గా ఈచ్ కాన్సెప్ట్ థియరీ నేర్చుకోండి. సో వన్స్ యూ వైల్ లెర్నింగ్ ద థియరీ, సో మీరు ఏం చేయాలంటే షార్ట్ నోట్స్. సో షార్ట్ నోట్స్ అంటే ఏంటి? డోంట్ రైట్ ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ స్టడీయింగ్. సో ఒక చాప్టర్ చదువుతున్నప్పుడు ఆ చాప్టర్లో ఉన్నదంతా రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వర్క్ ఎనర్జీ పవర్ చేస్తున్నారనుకోండి, సో దాంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి? సో ఫస్ట్ వాట్ ఈజ్ అ వర్క్ డన్ ఫార్ములా? సో వర్క్ డన్ ఫార్ములా when a constant force is applied. Work done formula when a variable force is applied. What are conservative forces, non-conservative forces? What are the different types of energy? What work energy theorem says? So అలా ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ చాప్టర్లో, సో ఆ ఆ కాన్సెప్ట్కి సంబంధించి షార్ట్ నోట్స్, ఆ షార్ట్ నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లస్ ఆల్ ద ఫార్ములాస్ ఇన్ దట్ చాప్టర్ మనకి ఇంక్లూడ్ అవ్వాలి. ఓకేనా? సో ఇలా మీరు ఒక్కసారి థియరీ అండ్ షార్ట్ నోట్స్ మేక్ చేసుకున్న తర్వాత, సో క్వశ్చన్ సాల్వింగ్ తీసుకోండి. వర్క్ షీట్స్ ఉంటాయి కదా, చాప్టర్ వైజ్ వర్క్ షీట్స్లో క్వశ్చన్ సాల్వింగ్ చేసి చూసుకోండి. ఒక 10 క్వశ్చన్స్ తీసుకున్నారనుకోండి, మీరు ఒక 7 to 8 క్వశ్చన్స్ చేయగలిగితే, సో మీకు కాన్సెప్ట్ ఆ చాప్టర్స్ అర్థమైనట్టు. లేదు అంటే అగైన్ యూ షుడ్ గో త్రూ ద టెక్స్ట్ బుక్. ఓకేనా? సో దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఓకేనా? సో అంటే ఈ ఫిజిక్స్ 14 చాప్టర్స్కి ఇక్కడేమో కొంచెం టైం తక్కువ స్పెండ్ చేస్తున్నారు, ఇక్కడ కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఎప్పుడు? ఈ టైంలో స్టార్టింగ్ కాబట్టి, ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. ఓకేనా? సో ద సేమ్ స్ట్రాటజీ యూ కెన్ అప్లై ఫర్ కెమిస్ట్రీ, ద సేమ్ స్ట్రాటజీ యూ కెన్ అప్లై ఫర్ ద మ్యాథ్స్. ఓకేనా? సో మీరు బయాలజీ వాళ్ళు అయితే, సో బయాలజీ ఇక్కడ మ్యాథ్స్ ప్లేస్లో బయాలజీ పెట్టుకోండి. మీరు దేంట్లో వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ని మీరు డైలీ చదవండి కంపల్సరీ. ఇప్పుడు మీకు ఫిజిక్స్లో బాగా వీక్ ఉన్నారనుకోండి, మీ వీక్లీ షెడ్యూల్లో 6 days మీరు కంప్లీట్గా చదువుతున్నారనుకోండి, ఆ 6 daysలో కంప్లీట్గా ఫిజిక్స్ ఈచ్ డే చదవాలి. ఒక 1 hour థియరీ, 1 hour ప్రాక్టీస్ క్వశ్చన్ సాల్వింగ్. సో మ్యాథ్స్ కెమిస్ట్రీ ఆల్టర్నేట్ డేస్లో చూసుకోండి. సో ఒకరోజు ఫిజిక్స్ కెమిస్ట్రీ చేయండి, ఇంకొక రోజు ఫిజిక్స్ మ్యాథ్స్ చేయండి. సో అలా మీ టైం టేబుల్ డివైడ్ చేసుకోండి మీరే. ఓకేనా? క్లియర్? సో సేమ్ థింగ్ యూ కెన్ డూ విత్ ద కెమిస్ట్రీ అండ్ మ్యాథ్ యాజ్ వెల్. సో ఇలా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నది ఒక ఎంసెట్కి ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి దీన్ని? ఎంసెట్ ఒక 20 days ఉందనే వరకు, ఎంసెట్ ఒక 20 days ఉందనే 20 days ముందు, సో మీరు ఇలా ప్లాన్ చేసుకొని ఏ చాప్టర్స్ క్లియర్ లేరో మీరు అనలైజ్ చేసుకొని అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. 20 days ముందు వరకు మీకు మ్యాథ్స్లో
సమ్ 90% సిలబస్ అయిపోయింది అనుకోండి. సో ఫిజిక్స్లో సమ్ 80% సిలబస్ అయిపోయింది అనుకోండి. కెమిస్ట్రీలో సమ్ 80% ఆర్ 90% సిలబస్ అయిపోయింది అనుకోండి. సో ఆ 20 డేస్ ముందు ఇక న్యూ చాప్టర్స్ చదవడం మానేసేయండి. సో ఈ చాప్టర్స్ చూజ్ చేసుకోవడం కూడా చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏ చాప్టర్స్లో అయితే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారో ప్రీవియస్ ఇయర్వి ఆ చాప్టర్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? సో ఈ 20 డేస్ ముందు మీకు ఎక్కడి వరకు అయితే సిలబస్ అయిపోయిందో, మీరు చదవడం అయిపోయిందో అక్కడ వరకు కంప్లీట్ చేసుకోండి. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 20 డేస్ సో వాట్ యూ షుడ్ డూ ఈజ్ కంప్లీట్లీ రివిజన్ అనమాట. సో మీరు ఆల్రెడీ చాప్టర్ వైజ్ షార్ట్ నోట్స్ తీసుకున్నారు కదా, చాప్టర్ వైజ్ క్లాస్ నోట్స్ ఉంది కదా, షార్ట్ నోట్స్. సో ఇప్పుడు థర్మోడైనమిక్స్ చేస్తున్నారు, థర్మోడైనమిక్స్ చేసేటప్పుడు మొత్తం చదువుకుంటూ ఆ షార్ట్ నోట్స్ ఫార్ములాస్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఒక దగ్గర రాసుకున్నారు. సో ఆ నోట్స్ మీకు మీ దగ్గర ఉండాలి. ఓకేనా? సో ఆ నెక్స్ట్ 20 డేస్ డైలీ మార్నింగ్ సో ఒక 1 అవర్ ఫిజిక్స్ రివిజన్ చేసుకోవడం, ఒక 1 అవర్ కెమిస్ట్రీ రివిజన్ చేసుకోవడం, ఒక 1 అవర్ మ్యాథ్ రివిజన్ చేసుకోవడం. సో ఒక 3 అవర్స్ రివిజన్ కేటాయించి నెక్స్ట్ ఇంకొక 3 అవర్స్ కంప్లీట్గా మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. సో ఈ 20 డేస్లో ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 20 డేస్లో అట్లీస్ట్ మీరు ఒక 15 మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. అట్లీస్ట్ ఒక 15 మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తే సో మనకు మాక్ టెస్ట్ వల్ల యూజ్ ఏంటంటే యూ కెన్ ట్రాక్ యువర్ పర్ఫార్మెన్స్. సో మనం అసలు ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం, ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలి, సో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం, ఏ క్వశ్చన్స్ చేయలేకపోతున్నాం. సో ఇలాంటి పారామీటర్స్ అన్నీ కూడా మనకు ఒకసారి మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే తెలుస్తుంది. సో మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలిసి ఉంటుంది, బట్ ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చేసరికి చేయలేకపోతుంటాం. ఓకేనా? మెయిన్గా ఎగ్జామ్ ఫియర్ అనేది పోతుంది, ప్లస్ యూ కెన్ ట్రాక్ యువర్ పర్ఫార్మెన్స్. మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, ఏ కాన్సెప్ట్లో ఎక్కువ క్వశ్చన్ చేయలేకపోతున్నారు, సో అవన్నీ కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో మాక్ టెస్ట్ అటెంప్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంప్లీట్గా లాస్ట్లో కాకుండా నా సజెషన్ ఏంటంటే మీకు ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడే ఒక 3-4 చాప్టర్స్ కలిపి మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఒక 25 క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఫిజిక్స్, 40 క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఫిజిక్స్, 40 క్వశ్చన్స్ ఫ్రమ్ ద కెమిస్ట్రీ, సో 80 క్వశ్చన్స్ ఫ్రమ్ ద మ్యాథ్. సో అలా మీరు మాక్ టెస్ట్ ఒక 3-4 చాప్టర్స్ కంటే ఒక ఈ మంత్ అయిపోయింది అనుకోండి, ఈ మంత్లో అట్లీస్ట్ ఒక 2 మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో బట్ ఎండ్లో మాత్రం లాస్ట్ రివిజన్ చేసేటప్పుడు ఒక 20 డేస్ ముందు మాత్రం డైలీ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. 160 మార్క్స్కి కంప్లీట్ సిలబస్ మీద మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. ఓకేనా? సో మీరు కనుక ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఫాలో అయ్యారనుకోండి, సో దీంట్లో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ అనలైజ్ చేసుకోండి. మీరు ఒక రోజు కూర్చొని ఫస్ట్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నది ఎక్కడి వరకు ఉన్నది, లైక్ మీకు ఏ కాన్సెప్ట్స్ క్లియర్ ఉన్నాయి. ఇప్పుడు ఫిజిక్స్ రాసుకోండి, మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ మీ ఓన్గా రాసుకోండి. ఫిజిక్స్లో నేను ఏం టాపిక్స్ క్లియర్ ఉన్నా ఫస్ట్ ఇయర్లో ఏం టాపిక్స్ క్లియర్ ఉన్నా, సెకండ్ ఇయర్లో ఏం టాపిక్స్ క్లియర్ ఉన్నా, ఏ టాపిక్స్ క్లియర్ లేవు. సో నేను క్లియర్ లేని టాపిక్స్కి వెయిటేజ్ ఉందా లేదా అది కూడా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ ఆ టాపిక్ క్లియర్ లేదు, దానికి ఒకటే క్వశ్చన్ వస్తుంది అనుకోండి ఆ చాప్టర్లో, మీకు ఇంకా అది చాలా క్రిటికల్గా అనిపిస్తుంది అనుకోండి మీకు, సో లీవ్ ఇట్ ఫర్ నౌ. ఓకేనా? సో దేన్ని స్కిప్ చేయాలో కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అలా మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి, మీ సబ్జెక్ట్ స్ట్రెంగ్త్ని అనలైజ్ చేసుకోండి. సో అప్పుడే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్రాపర్గా. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ అయితే స్టార్టింగ్లో మీకు అస్సలు రాని టాపిక్స్ మీద మార్చ్ వరకు కానీ ఏప్రిల్ వరకు కానీ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? దాని తర్వాత మొత్తం రివిజన్ చేసుకోండి. మీరు మార్చ్ ఆర్ ఏప్రిల్ వరకు ఫస్ట్ ఇయర్లో ఒక 13 చాప్టర్స్ కంప్లీట్ చేశారనుకోండి, ఆ 13 చాప్టర్సే రివైజ్ చేసుకోండి ఇక నెక్స్ట్. ఓకేనా? సో దాంట్లో నుంచి వచ్చే క్వశ్చన్సే అటెంప్ట్ చేయండి. క్లియర్? సో ఇఫ్ యూ కెన్ ఫాలో దీస్ టిప్స్, ఏది ఫస్ట్ థియరీ కంప్లీటింగ్, సో నెక్స్ట్ షార్ట్ నోట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈచ్ చాప్టర్కి కంపల్సరీ మీ పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేసుకోవడానికి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక టెస్ట్ లాగా తీసుకోండి. మనం ఏం చేస్తామంటే జనరల్గా చాప్టర్ కంప్లీట్ చేస్తాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ముందు పెట్టుకొని ఆ క్వశ్చన్ చూస్తాం, ఆ క్వశ్చన్ చూసి వెంటనే మళ్ళీ దాని ఫార్ములా రివైజ్ చేస్తాం. సో అప్పుడు చేస్తాం, మనకు అప్పుడు అది వచ్చినట్లు అనిపిస్తుంది. బట్ డోంట్ అటెంప్ట్ ద పీవైక్యూస్ లైక్ దట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎప్పుడైనా కూడా ఒక టెస్ట్ లాగా తీసుకోండి. ఆ టెస్ట్ లాగా తీసుకున్నప్పుడు మీకు ఆ చాప్టర్లో సబ్జెక్ట్ స్ట్రెంత్ ఎంత ఉన్నది అన్నది అప్పుడు తెలుస్తుంది. ఓకేనా? టెస్ట్ లాగా తీసుకునే ముందు మీ షార్ట్ నోట్స్లో ఒక్కసారి రివైజ్ చేసుకొని వెంటనే
గో ఫర్ ద టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఒక లాస్ట్ 10 year క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయండి. ఓకేనా, క్లియర్? సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ యూ. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్ యూ గైస్.